మహోన్నతుల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభ మా కన్న తండ్రి, వాక్యమై ఉన్నదేవా, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మీ ప్రజలకి నాకు అనుగ్రహించమని, ఆత్మకార్యం జరిగించమని, ఈ నీచుణ్ణి అల్పుణ్ణి చెడిపోయినోడిని సిలువ చేయటం 100% మరుగు చేయమని, మీ ఆత్మతో అభిషేకంతో నింపి మీ మాట నా నోట ఉంచమనేసి నమ్మడుచున్నాం తండ్రి. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే దేవుడు మీతో మాట్లాడి మీ కొత్త విశ్వాసాన్ని ఇస్తారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. ఈ సంవత్సరం జనవరి 1 నాడు మనందరికీ PSMలో ఉన్న 200 మందికి, బ్రాంచ్ 1కి, బ్రాంచ్ 2కి, వాళ్ళ విశ్వాసులు కూడా కలిపి మన దేవుడిచ్చిన గొప్ప హై రేంజ్ వాగ్దానం. ఈ సంవత్సరంలో రాబోయే వాళ్ళకు కూడా, రాబోయే బ్రాంచ్లకి, రాబోయే మెంబర్స్ కూడా ఇది ఖచ్చితంగా నెరవేరుద్దని నేను దైవజనుడిగా చెప్పగలను యేసయ్య నామములో. చూద్దాం ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ప్రియ దేవుని పిల్లారా, ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇది యాక్సిడెంటల్ గా వచ్చిన వాగ్దానం కాదు సుమా. ఇది బైబిల్లో మధ్యలో చేయిబెట్టి తీసిన వాగ్దానం కాదు సుమా. ఇది మినిస్ట్రీ దేవుడిది, ఫౌండర్ అండ్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాగ్దానం కూడా దేవుడు తన నాయకుల ద్వారా నా హృదయంలో ఒక ఆలోచన పుట్టి బయటికి తీసుకొచ్చిన వాగ్దానం. ఇది మహాదేవుడు తన ప్రజలైన మనందరికీ ఇచ్చిన వాగ్దాన సందేశం. ఇది నాకు అసలు ఈ వాగ్దానాన్ని బట్టే నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందుకు ఈ వాగ్దానం అప్పటికప్పుడు ఇచ్చారా? కాదో, దేవుడు ఒక ఉద్దేశంతో నెరవేర్చడానికి ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన నెరవేర్చడానికి శక్తిమంతులు, సమర్థులు. నా హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రియ దేవుని పిల్లరా, మనందరి కోసం ఇచ్చిన వాగ్దానం నాకు ఎంత పిచ్చి పడుతుందంటే, ఇంకా జరగకపోయినా ముందే ఆనందం వచ్చేస్తుంది. జరిగితే ఆనందం ఏంటండి బాబు, జరిగిందని ఎవడన్నా నమ్ముతాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. జరిగిన తర్వాత ఎవడైనా నమ్ముతాడు. ఎక్కడో తెలుస్తుంది నాకు, ఈ సంవత్సరం జనాలు రాబోతున్నారు, రాజులు రాబోతున్నారు. ఈ సంవత్సరం ఏదో పెద్ద పెద్ద కార్యాలు దేవుడు మన కోసం దాచి ఉంచారని నేను ఖచ్చితంగా చెప్పగలను, గ్యారంటీ చెప్పగలను. జరిగిన తర్వాత చెప్పేదేంటే, నువ్వు చెప్పేది మూలకొచ్చిన ముసలం కూడా చెప్పేది. జరగక ముందే నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా, నా తండ్రిని బట్టి చెప్తున్నా, నా దేవుని పాదాల దగ్గర నేను నేర్చుకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం అది వాగ్దానం 100కి 100% నెరవేరును గాక, నెరవేరుద్ది గ్యారంటీగా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాకు ఖచ్చితంగా నెరవేరుద్ది, మీకు కూడా నెరవేరాలని నేను ఆశపడుతున్నాను. అది నా జీవితంలో ఫిక్స్. నా దేవుడు అంటే దేవుడి కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆపుతారు, దేవుడి కంటే సృష్టిలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆపుతారు. ఇక దేవుడే డిసైడ్ అయితే ఎవడంటే ఆపేది. ప్రియ దేవుని పిల్లారా, ఆయన ద్వారము ముయ్యగా తెరవదగిన నరుడెవడు, ఆయన ద్వారము తెరవగా ముయ్యదగిన వాడెవడు? రెండిట్లో ఎవరు ఏం చేయలేరు. కాబట్టి దేవుడు డిసైడ్ అయిపోయారు. తల్లి గర్భంలో ఉండగానే, నాకు జగత్తు పునాది వేయకముందే నా విషయంలో ఈ సంవత్సరం ఆ వాగ్దానం నెరవేరాలని నా దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నా బంగారు తండ్రికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు నా బాధ ఏంటో తెలుసా, నా బోధ ఏంటో తెలుసా? మీకు నెరవేరాలి. అది మన మినిస్ట్రీ మెంబర్లు అందరికీ నెరవేరాలి, ఒక్కరికి కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి నెరవేరాలని ఆశపడుతున్నాను. బ్రాంచ్ 1కి, బ్రాంచ్ 2 సేవకులకి, విశ్వాసులకి, అందరికీ ఇండివిజువల్గా ఈ ఇయర్ ఎండింగ్ లోపల, అన్నయ్య ఈ వాగ్దానం నాకు నెరవేరిందని మీరు కన్నీళ్లతో గుండె పగిలేలాగా చెప్తే, పైన దేవుడు కింద నేను ఆనందిస్తాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం వాగ్దానం, ఏం వాక్యం, ఏం దేవుడు, ఏం బంగారు తండ్రి అండి బాబు. ప్రియ దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినాలి. అవిశ్వాసులకి ఫస్ట్ ఎక్కడ వస్తుంది సార్? వాగ్దానం చూడంగానే వచ్చేస్తా అవిశ్వాసం. ఇది నిజంగా జరిగిద్దంటారా? అసలు ఇలా కూడా జరిగిద్దా? ఈ రోజుల్లో జరిగిద్దా? నాలాంటోడు ఇది జరిగిద్దా? అబ్బాబ్బా, ఇక్కడ మొదలైద్దండి దరిద్రం, ఇక్కడ మొదలవుద్దండి నువ్వు పాపం చేయటం. వారి అవిశ్వాసము చేత ఆయన అనేక అద్భుతాలు అక్కడ చెయ్యలేదు. వాగ్దానాన్ని 100% నమ్మాలి. వాగ్దానాన్ని ఎలా నమ్మాలి? నిన్ను చూసి నమ్ముకోకూడదు, ఇచ్చిన దేవుణ్ణి బట్టి నమ్మాలి. ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, సృష్టిలోనే ఏకైక నమ్మదగిన దేవుడు ఆయన. 100% ఆయన చెయ్యగలరు, ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఆయన శక్తి సామర్థ్యతలో మామూలువి కాదు. అయితే అంత బానే ఉంది. రెండోది, ఆయన ఫస్ట్ది చేస్తారు, 2 అందరికీ చెయ్యరు.
అందుట్లోనే కండిషన్ ఉంది 2 వచనాల్లోనే. అది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆజ్ఞను పాటిస్తారో, ఆ షరతును పాటిస్తారో వాళ్ళకి ఈ సంవత్సరమే ఖచ్చితంగా జరిగిద్దని చెప్తున్నాను. కాబట్టి షరతుతో కూడిన వాగ్దానం మనకి ఇచ్చారు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం అలాగే ఇస్తారు. లాస్ట్ ఇయర్ కూడా షరతుతో కూడా వాగ్దానం ఇచ్చారు, కానీ అది షరతులు ఎవరైతే పాటించారో వాళ్ళకి మాత్రమే నెరవేరింది వాగ్దానం, మిగతా వాళ్ళకి నెరవేరల. ఈ సంవత్సరం అలాంటి తప్పు చేయొద్దు. జనవరి నెలలో ఉన్నాం. మీ అందరినీ వేడుకుంటున్నాను, నా కుటుంబ సభ్యులారా, నా దేవుని ప్రజలారా, నా తోటి సహోదరి సహోదరులారా అడుక్కుంటున్నానండి. షరతుతో కూడిన వాగ్దానం ఈ 2 వచనాల్లో ఏ షరతు అయితే ఉందో ఆ షరతుని మీరు గనక పాటించగలిగితే, అలా మీరు చేయగలిగితే ఈ సంవత్సరం లోపల వాగ్దానం నెరవేరకపోతే మీ పాదాల దగ్గర చచ్చిపోతా నేను. అంత నమ్మకం ఉంది నా దేవుడి మీద. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఈ వచనం వినటానికే చాలా హై రేంజ్ లో ఉంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ శాలరీ ఎంత? 10,000 అనుకోండి ఎగ్జాంపుల్. దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగి చెప్తున్నాను, మీ శాలరీ నెలకి 10 లక్షలు అవుద్ది. 10,000 కాస్తా ఏరా నేను మరీ అంత ఇదిగా ఉన్నానా? మీరు నమ్మలేరు, అది మీరు జీర్ణించుకోలేరు, మీ ఊహకు అందదు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఖచ్చితంగా చెప్తున్నాను చెల్లే, తమ్ముడా, ఖచ్చితంగా 10,700 వస్తుంది. 700 నీకు ఇంక్రిమెంట్ రాకపోతే అడుగు. అవి చెప్పమంటారా? అప్పుడు నమ్ముతారు గ్యారంటీగా. ఎప్పుడైతే మీకు 10,000ది 10 లక్షలు చెప్తే నమ్మలేరు. ఎందుకని? మీ ఊహకు అందదు కాబట్టి. కానీ నేనేమంటాను, నా దేవుడు దైవజనుడిగా, నా దేవుడు నాకు అన్ని చూపిస్తారు కాబట్టి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పేస్తా, మీకు ఖచ్చితంగా జరిగిద్దని. ఇప్పుడు కనెక్ట్ చేసుకోండి. జనములు మన యొద్దకు రావడం ఏంటి? రాజులు మన ఉదయకాంతికి రావడం ఏంటి? ఇదేదో మనకి సంబంధించింది కాదు. బై మిస్టేక్ ఏదైనా వచ్చిందేమో వాగ్దానం, అనుకోకుండా జరిగిందేమో, కొంపదీసి అన్నయ్య నిద్రలోంచి రాసేయడమో వాగ్దానం లేచి ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది. మనం తేడా అని అందరం తేడా అనుకుంటాం, అదే మనలో ఉన్న పెద్ద తేడా. అలా అనుకోవద్దు. ఈ సంవత్సరం వాగ్దానం 100% నాకు నెరవేరుద్ది, దాంట్లో డౌట్ లేదు. మీ పట్ల నెరవేరాలని నేను కొన్ని చెప్తున్నాను క్లారిటీగా. ఇప్పుడు ఒక 3 వ్యక్తులు చూపిస్తాను. ఆ వ్యక్తుల పట్ల ఈ వాగ్దానం నెరవేరిందా లేదో మీరు పరీక్షించుకోండి. ఆ వ్యక్తులు ఏం చేశారో మీరు చేయండి. ఆ వ్యక్తులకి ఏం జరిగిద్దో మీకు జరిగిద్ది. దీనిలోకేనా చాలా పవర్ఫుల్ వాగ్దానానికి రిలేటెడ్గా జరిగింది అని మీకు క్లారిటీ ఇవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో జరిగిన యథార్థ సంఘటన పెడుతున్నాను మీ ముందు. దానియేలు 3:14. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? ఒక్కసారి సన్నివేశం గుర్తు చేసుకోండి. దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. దేవుడు కొత్తగా మాట్లాడే దేవుడు, తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ నేర్పించే దేవుడు అయి ఉన్నారు బంగారు తండ్రి. దేవునికే మహిమ కలుగుగాక. ఒక సన్నివేశాన్ని మీ ముందు పెడుతున్నా, జరిగిన యథార్థ సంఘటనని. దాంట్లోంచి కొన్ని పాయింట్లు మీకు సేవకుడిగా నేర్పిస్తాను. ఆ పాయింట్లు రాసుకొని దాని ప్రకారం ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు సన్నివేశం ఏంటి? షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 దేవుని పిల్లలు ఉన్నారు. దేవుడిని ఆరాధించే వాళ్ళు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళ దేవుడు మన దేవుడు ఒక్కరే. ఇప్పుడు ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, దేశం మొత్తానికి రాజుగారైన మహారాజైన చిన్న భయంకరుడు అనాలి, ఇంక పెద్ద భయంకరుడు రాజులకు రాజు అయితే, భూమి మీద చిన్న భయంకరుడు ఎవడంటే రాజు. తేడా వస్తే ఏం చేస్తాడు సార్? వేసి పారేస్తాడు, చంపించేస్తాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదవా, తలకే తీసేంట్రా అంటాడు. ఇప్పుడు ఒక దేశానికి ఏదైనా చేయగలిగిన పార్లమెంటు లేదు ఆ టైంలో, అసెంబ్లీలో. రే ఎవరక్కడ, ఈయన చంపేయండి అంటే చంపేస్తారంతే. ఇంకా దాంట్లో మంత్రి నేను చేసేది కరెక్టా అని అడుగుతాడా? లేకపోతే మంత్రి రాజా ఇది చేసేది తప్పు అని అనగలరా? ఆడు కూడా పోతాడు చెప్పని చెప్తే. ఆడికన్నా ముందు ఇండియా అంటారు. అంటే ఇప్పుడు చాలా కఠినమైన పరిస్థితి. వాళ్ళు ఎక్కడున్నారు? భయంకరమైన పొజిషన్లో ఉన్నారు. 3 ఎవరో దేవుని పిల్లలు, వాళ్ళెవరో ప్రార్థనా పరులు, వాళ్ళెవరో మనలాంటి బైబిల్ ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వ్యక్తులు. ఇప్పుడు చూడండి, వాళ్ళకు ఒక సన్నివేశం వచ్చింది, వాళ్ళకు ఒక సందర్భం వచ్చింది వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఆ టైంలో ఏం చేశారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదే చాలా ప్రాముఖ్యం. మనకి ఈరోజు వాక్యంలో హైలైట్ సన్నివేశం. దీనిలోంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఇప్పుడు వీళ్ళ 3 అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళ 3 ఏం స్పందిస్తున్నారు తెలుసా? 16వ వచనం. షడ్రకును, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనను చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు
నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. బాబా చూడండి, జాగ్రత్తగా ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజుగారు పిలిచి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒరే, చివరి అవకాశం ఇస్తున్నాను రా, ఒకే ఒక్క లాస్ట్ ఛాన్స్ రా, అరే వాడేసుకొని బతిపోంటారా, అరే నా గురించి నాకే సరిగ్గా తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు, పెద్ద తేడాగండిరా రాజుగారు. చూడండి, చాలా విలువైన పాయింట్లు. అలా ముగ్గురు కలిసి ఒకే మాట చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? రాజా, చెప్పే జాగ్రత్తగా వినండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి. ఫస్ట్ వీళ్ళల్లో దేవునికి నచ్చిన లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం. మామూలు విశ్వాసం కాదు, అచంచలమైన విశ్వాసం వీళ్ళది, గొప్ప విశ్వాసం వీళ్ళది. ప్రియ దేవుని పిల్లారా, బట్టలే 1000 రూపాయల బట్టలు ఉంటాయి, 10,000 బట్టలు ఉంటాయి, 1,00,000 రూపాయల బట్టలు కూడా ఉంటాయి. బండే అది 1,00,000 రూపాయల బండి వస్తుంది, 5 లక్షల్లో 10 లక్షల్లో కూడా బండి వస్తుంది. విశ్వాసంలో కూడా లెవెల్స్ ఉంటాయి. ప్రియ దేవుని పిల్లలు, మర్చిపోవద్దు. అందరి విశ్వాసం ఒకటనుకోవద్దు. నీ విశ్వాసం కంటే మించిన విశ్వాసం ఉంది, ఇంకా హై రేంజ్ విశ్వాసం ఉంటుంది. దయచేసి వీళ్ళ విశ్వాసం ఏ లెవెల్లో ఉందో ఒకసారి ఆలోచించండి. మీ విశ్వాసం ఎలా ఉంటుంది తెలుసా? చెప్పనా సేవకుడిగా? ఏది సమస్య రానంత వరకు మీరు దేవుణ్ణి నమ్ముతారు, మీ ఊహకు అందేంత వరకు దేవుణ్ణి నమ్ముతారు. మీ ఊహకు మించిన సమస్య వస్తే, మీ ఊహకు మించిన ఇరుకు ఇబ్బంది వస్తే, మీ ఊహకు మించిన ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే మీరు విశ్వాసంలో పక్కెళ్ళిపోతారు. అంటే ఒక లెవెల్ వరకే మీరు విశ్వసిస్తారు దేవుణ్ణి, అది కరెక్ట్ కాదు. ఎంత పెద్ద సమస్య అయినా, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. మీరున్నారు, సింగిల్గా ఉన్నారు, ఒక గ్రౌండ్లో ఉన్నారు, మీ చుట్టూతో పెద్ద సమస్య ఉంది, అది పెద్ద గ్రౌండ్. అది ఎంత చెప్పాలి, ఎకరం గ్రౌండ్లో సెంటర్ పాయింట్లో మీరు నుంచున్నారు, చుట్టూతో ఒక రౌండ్ గీసుకోండి, వైట్ రౌండ్, పెద్ద సమస్య. మీకు ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు ఎకరంలో చివరి ప్లేస్లో పెద్ద రౌండ్గా గీసుకొని వైట్ రంగు వేసుకొని మధ్యలో నుంచోండి, మీకు ఎంత పెద్ద కనబడిద్ది? ఎందుకని ఎకరం అది, మీకు సమస్య ఎంత పెద్దగా ఉంటది. నేనేమంటానంటే దైవజనుడుగా, దానికంటే పెద్ద దేవుడు, ఆ రౌండ్ కంటే బయట ఒక రౌండ్ గీసుకోండి. నీ సమస్య కంటే పెద్ద దేవుడు ఆయన, నీ సమస్యను తీర్చగలిగిన పెద్ద దేవుడు. అది ఎంతదైనా. అన్నయ్య ఇవన్నీ ఎలా కుదురుతాయి అన్నయ్య? చచ్చిపోయాడు లాజరు, చచ్చిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఇక రాలేడు. కానీ నా దేవుడు సమస్య కంటే పెద్దదైన దేవుడు కాబట్టి, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు రోజు ఈయన కొట్టడమే, గెచ్చడమే. ఎందుకురా కొడుతున్నావు అక్క, ఓ పైలిపోద్ది, ఎందుకు కొడుతున్నామే? ఇది నిజమా కలారా? రోజు మరియా మార్త గెల్లటమే ఆడిని, లాజరుగాడిని. అరే నిజంగా నువ్వు సమాధిలోంచి వచ్చావు కదరా, అరే నిజంగా వెళ్ళావా, అరే సమాధిలో ఏం చేసావురా? రోజు ఆశ్చర్యం. మన ఊహకు అందదది, మన వర్ణనకు కుదరదది, మన చిన్న బ్రెయిన్కి అందదండి దేవుడు కార్యం. ఇప్పుడు వాళ్ళు ఎంత విశ్వసిస్తున్నారు? షడ్రక్ మెషక్ అబద్ధిగోలు ఒకప్పుడు శాసనం ప్రతిమకి దండం పెట్టాలి అన్నప్పుడు విశ్వాసంగానే ఉన్నారు. రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటారు, అయిపోయిందిరా మీ పని, ఈ రోజుతో క్లోజ్. రాజుగారు రమ్మన్నాడంటే అసలే తేడాగాడు, ఆడి పేరు నెబుకద్నెజరు, అయిపోతున్నావు చూశానురా, మంత్రిగా చెప్తున్నా ఈరోజు మీ చాప్టర్ క్లోజ్ అని భయపెట్టినా ఎలా మాట్లాడుతున్నారు? ఎన్ని భయాలు ఎన్ని పెట్టినా, రాజా మేము పెట్టం నమస్కారం. రే రాజురా నేను, అయినా పెట్టం. వాళ్ళ విశ్వాసం ఏంటి తెలుసా? ఆ మాట ఎంత బాగుంటుందో తెలుసా? రాజా, ఈ వేడిమి గల అగ్నిగుండంలోంచి మేము సేవిస్తున్న దేవుడు బయట తీసుకొస్తారయ్యా, మా పెద్ద విషయం కాదు. అది విశ్వాసం. నీకు విశ్వాసం ఉందా? నీ అప్పుల్లోంచి, నీ రోగాల్లోంచి, నీ కుటుంబ సమస్యల్లోంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా మారని నీ భర్త మారతాడని, పుట్టిన దగ్గర నుంచి లోపాలతో ఉన్న నీ పిల్లలు కానీ అది ఎవరైనా వాళ్ళు మారతారని, నీ స్థితి మారిద్దని ఈ సంవత్సరం నమ్ముతున్నావా నువ్వు? దేవుడు మన విశ్వాసాన్ని చూస్తారండి, మన విశ్వాసంతో మాట్లాడే పలుకును చూస్తారు. దావీదు అంటున్నాడు, ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడా, నువ్వేంట్రా మమ్మల్ని సవాల్ చేసింది? నీ బొందబడ, నేను చేస్తున్నా, బాలుణ్ణే బచ్చాగాడినే 16 ఏళ్లే, కానీ నేను నీకు సవాల్ విసురుతున్నా. ఈ రోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నారు. అది కదా విశ్వాసం. విశ్వాసంతో ఉన్న వ్యక్తుల ప్రార్థన వేరేగా ఉంటుంది, విశ్వాసంతో ఉన్న వ్యక్తుల మాటలు వేరేగా ఉంటాయి, విశ్వాసంతో ఉన్న వ్యక్తుల ఊహ అన్నీ వేరేగా ఉంటాయి. అవిశ్వాసుల యొక్క ప్రార్థన వేస్ట్, వ్యర్థంగానే చేస్తారు. కానీ వాళ్ళకి అవిశ్వాసం ఉండడం వల్ల అది ఎప్పటికీ నెరవేరదు. ఎందుకు తెలుసా? ఫస్ట్ దేవుడికి కావాల్సింది విశ్వాసం.
ఇది వాళ్ళకి సమృద్ధిగా ఉంది. ప్రియదేవుని పిల్లలు, ఈరోజు ఈ సంవత్సరం నీకు వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు కోరుకునేంత విశ్వాసం నీలో ఉండాలి. దేవుడు మెచ్చుకునేంత విశ్వాసం నీలో ఉండాలి. శతాధిపతి వచ్చి అంటాడు, అయ్యా మీరెవరో నాకు తెలీదు, కానీ విన్న మాటను బట్టి చెప్తున్నాను, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, మీరు ఎక్కడ ఒక మాట సెలవు. యేసుప్రభు వారు మొహం మారిపోయింది, ఆశ్చర్య చెగుతుడైపోయారు ఆయన. ఒరే ఏంట్రా, ఈడు నా బిడ్డ కాదు కదా, ఈడు నా రక్షణ పొందుకున్నాడు కాదు కదరా. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు ఆగి అందరి వైపు చూస్తే ఇశ్రాయేలు వైపు, ఒరే రోజు నాతోనే ఉంటారు, వీడికున్న విశ్వాసం మీకుందరా? వాడు ఏమన్నాడు తెలుసా, నేనంట వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదంట, ఒక్క మాట సెలవు ఇవ్వమంటున్నాడు. ఇలాంటి వాళ్ళనే కదరా నేను కోరుకునేది. అబ్బబ్బబ్బబ్బ, వీడి విశ్వాసం చూస్తే నాకు పిచ్చి లెగుస్తుందిరా. ఆశ్చర్యకరుడైన దేవుడికే ఆశ్చర్యం వచ్చేసిందంట శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి. ఒకవేళ నిన్ను చూస్తే బాధ వస్తుంది, నిన్ను చూస్తే ఏడుపు వస్తుంది. నా దేవుడికి ఎన్ని చేసినా, ఎన్ని కార్యాలు చేశానమ్మా, నీకు ఎన్ని అద్భుతాలు చేశాను, నువ్వు ఊహించలేదు కదా ఒక పెద్ద దైవజనుడు నీకు వస్తాడని, నువ్వు ఊహించలేదు కదా ఒక నాయకురాలు నీ కోసం కన్నీరు గారుస్తుంది. అయినా ఎందుకమ్మా అవిశ్వాసంతో నన్ను పొడుస్తూనే ఉంటావు, అయినా అవిశ్వాసంతోనే మాట్లాడతావు, అవిశ్వాసంతోనే ప్రార్థన చేస్తావు, అవిశ్వాసంతోనే నన్ను ఎందుకమ్మా రోజు శోధిస్తావని దేవుడికి నీ అవిశ్వాసాన్ని బట్టి కన్నీరు తెప్పిస్తున్నావా? నీ వైపు చూసుకుంటున్నావా? నీ వైపు చూసుకుంటే ఎప్పటికీ నువ్వేమీ చేయలేవండి. విశ్వాసమునికి కర్త దానిని కొనసాగించువారైన దేవుని వైపు చూస్తూ మనందరం, సేవకులమైన మేవైనా విశ్వాసులైన మీరైనా దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళాలి తప్ప మన వైపు చూడకూడదు, సమస్య వైపు చూడకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ వాళ్ళు అగ్నిగుండం వైపు చూడలేదండి. అగ్నిగుండం వాళ్ళకి చిన్నగా అనిపించింది దేవుడు ముందు. అది కదండి గొప్ప విశ్వాసం అంటే. ఈరోజు నీకున్న 10 లక్షల అప్పు దేవుడు తీర్చలేడా? నీకున్న చిన్న, అది దేవుడి దృష్టికి చాలా చిన్నవి, నీకు అది పెద్దగా ఉండొచ్చు. నీ భర్త మార్పు అనేది పెద్దగా ఉండొచ్చు, కానీ ఎన్ని చూసావు నువ్వు కార్యాలు? దావీదుకి మనకి అదే తేడా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువద్దు. యేసు ప్రభువులకు నువ్వు వచ్చిన తర్వాత నా దేవుడు నిన్ను ప్రేమించేసిన కార్యాలు తలబోసుకుంటున్నావా? సాక్ష్యం చెప్తున్నావా? పాటల ద్వారా గుర్తు చేసుకొని కన్నీరు కారుస్తున్నావా? మర్చిపోయావు. విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసా? తలపోసుకోవటం ద్వారా విశ్వాసం అభివృద్ధి చెందింది. జరిగిన వాటినన్నీ గుర్తు చేసుకొని ఏ స్థితిలోంచి దేవుడు నన్ను లేపారో నిన్ను లేపారో అని గుర్తు చేసుకోవటం వల్ల నీ విశ్వాసం లెవెల్ పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి అవుతూ ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, దయచేసి వేడుకుంటున్నాను, విశ్వాసం అభివృద్ధి చెందాలని ఆశపడుతున్న వారులారా, విశ్వాసం ఎలా పెరిగిద్ది అని అడిగేవారులారా, మీ జీవిత కాలంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకొని తలపోసుకొని దేవుణ్ణి స్తుతించుటూ అందరికీ సాక్ష్యం చెప్పడం వల్ల మీ విశ్వాసం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిద్ది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, కానీ ఆ వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేర్చబడాలంటే, ఈ సంవత్సరం ఖచ్చితంగా జనములు మన యొద్దకి రావాలంటే, రాజులు మన ఉదయకాంతికి చేరాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సిందేంటి? విశ్వాసం. అచంచలమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, చలించని విశ్వాసం, ప్రతిరోజు ఒకే లెవెల్లో ఉండే విశ్వాసం దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాజా ఒక్కడు గుర్తుపెట్టుకో, మా దేవుడి శక్తి ఏంటో తెలుసా? చెప్తున్నాం, జాగ్రత్తగా రాసుకో రాజా. ఏంట్రా చెప్పండి. ఈ వేడిమి గల అగ్నిగుండం తెలుసా? ఇది ఎంత ఉంది? చచ్చిపోతారా లోపలికి వెళ్తే? ఆల్రెడీ చచ్చిపోయారా బాబు, అయినా పర్వాలేదయ్యా. ఆ వేడిమి గల ఒక మనిషి అనేవాడు లోపలికి వెళ్తే బయటికి రావడం అసాధ్యం. ఒక మనిషి అనేవాడు అగ్నిగుండంలో పడితే కాలి బూడిద స్పాట్లో అవుతాడు. అయినా సరే మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు మహిమ గల దేవుడు. మా దేవుడు గురించి నీకు సరిగ్గా తెలియదు, మాకు తెలుస్తుంది. నీ బాంధ నీకేం తెలుసురా బాబు, రాజుగారి నువ్వు, నీకు అంతసేపు ఈ శత్రువుల గురించి తెలుసు. నాకు మా దేవుడు గురించి, మేము సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడైన. అబ్బా, ఏం కనపరుస్తున్నారండి దేవుణ్ణి? ఎక్కడ కనపరుస్తున్నారు? శత్రువు ఎదుట కనపరుస్తున్నారు. ఎప్పుడు కనపరుస్తున్నారు? జరగక ముందే కనపరుస్తున్నారు. భయపడే సమయంలో, ఒరికిపోయే సమయంలో, ప్రాణాలు పోతాయో అనే పరిస్థితుల్లో వాళ్ళు ఏ మాత్రం పక్కెళ్లకుండా మా దేవుడు
ఏదైనా చేయగలరు. మా దేవుడు ఈ అగ్నిగుండం ఉఫ్ అంటే ఆరిపోద్దిరా బాబు. ఏం విశ్వాసం అండి బాబు, నాకు అది బాగా నచ్చింది. చెప్తుంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది వాళ్ళ ముగ్గురు గురించి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసం ఆకాశాన్ని అంటేసింది. నీ విశ్వాసం కూడా ఈ సంవత్సరం ఆకాశాన్ని అంటి, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు విశ్వాసం ద్వారా ఉంటే గనక నిన్ను నా దేవుడు ఆత్మీయంగా, భౌతికంగా ఐశ్వర్యవంతుడిగా చేసేస్తారు. గ్యారంటీ ఐశ్వర్యవంతురాలుగా చేస్తారు. అయితే ఫస్ట్ నువ్వు చేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది ఏంటంటే నీ యొక్క విశ్వాసం. నీలో అవిశ్వాసం ఉందా? నా దేవుడు ఒక ఆహ్వానం ఇచ్చారు. నా పిల్లలారా, భ్రష్టులైన పిల్లలారా రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. మీరు విశ్వాస వీరులు అవ్వాలంటే ఈ సంవత్సరం మీరేం చేయాలి తెలుసా? మీలో అవిశ్వాసం ఉంది అని గుర్తించి, అది రోగంగా, వ్యాధిగా గుర్తించి, అయ్యో తద్వారా నేను ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను, తద్వారా నా వాళ్ళందరికీ ఆశీర్వాదం పోతుందని గమనించి పశ్చాత్తాపడి, నువ్వు నీ జీవితంలో ఎంత అవిశ్వాసం మాటలు మాట్లాడావు, ఎంత అవిశ్వాసపు క్రియలు చేశావు, ఎంత అవిశ్వాసపు మాటలు మాట్లాడావో అవన్నీ దేవుని ఎదుటే మాట్లాడానని ఒప్పుకొని కన్నీరు కారిస్తే నీలో ఉన్న అవిశ్వాసాన్ని నా దేవుడు విశ్వాసంగా మార్చేస్తారు. నువ్వు ఎంతగా నమ్మకుండా ఉన్నావో అంతకి 100 నమ్మేలాగా నా దేవుడు మార్చడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు నా దేవుడు. నేను ముందుకెళ్ళిపోతున్నా 2వ పాయింట్లోకి. ఫస్ట్ పాయింట్ వాళ్ళ ముగ్గురిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం. మీ అందరికి చెప్తున్నాను, ఫస్ట్ మీలో అవిశ్వాసం ఉందనుకోండి వినే వాళ్ళల్లో, అది ఎలా పోద్ది? దేని వల్ల పోదు. కానుకిస్తే పోదు, పరిచయం చేస్తే పోదు. కేవలం మీ అవిశ్వాసాన్ని బట్టి ఎంతకాలం నీ దేవుణ్ణి, రక్షకుణ్ణి, నీ యొక్క సృష్టికర్తని నువ్వు నమ్మనందుకు కన్నీళ్లతో గుండె పగిలేలాగా నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన కోరుకున్నలాగా, ఆయనకే నీ కన్నీరు చూసి కన్నీరు వచ్చేలాగా యోవేలు గ్రంథంలో ఉంటది. కనీసం ఇప్పుడైనను నా వైపు తిరగంటరా, ఇప్పుడైనను నా యొద్దకు రండిరా, నేను మిమ్మల్ని బాగు చేస్తానంటున్నారు. అబ్బాబ్బా, ఇంతకు మించి ఆఫర్ ఎవడు ఎత్తాడండి బాబు సృష్టిలో? ఆయన ఏమంటున్నారు? మిమ్మల్ని అసహించుకోవట్లా అవిశ్వాసులారా, వెళ్ళిపోమంటలా, మిమ్మల్ని చచ్చిపోమంటలా, రండి నా యొద్దకి వచ్చి ఒప్పుకోండి. చేసింది ఇంతకాలం ఏ అవిశ్వాసంతో నన్ను దుఃఖపెట్టారో, ఏ అవిశ్వాసంతో నా గాయాన్ని రేపారో, మీరు నా గాయాన్ని కట్టండి, నేను మిమ్మల్ని విశ్వాస వీరురాలుగా మారుస్తా, మీరు నా పిల్లలు, రండి రండి. భ్రష్టులైన బిడలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి ఒప్పుకోండి, నా యొద్దకు వచ్చి కన్నీరు కార్చండి. యోవేలు 2:12 చూద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని పిల్లారా, నీ సమస్యను బట్టి ఏడవాల్సిన అవసరం లేదు. నీ రోగాన్ని బట్టి, అప్పులు బట్టి, నీ బాధలు బట్టి, ఇరుకులు బట్టి ఏడవద్దు. నువ్వు దేని బట్టి ఏడవాలి తెలుసా? నీ అవిశ్వాసాన్ని బట్టి ఏడు. దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుని సహాయం కోరుకో, ఒక మూలకెళ్ళిపో, ఉపవాసం ఉండి 2-3 రోజులు మరి ప్రతిష్ఠించుకోవడం నీ ఇష్టం. నువ్వు విజయం పొందుకునేదాకా, ఆశీర్వదించబడేదాకా మాత్రం ఉపవాసం ఉండటం మానద్దు. దైవజనుడిగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను, ఆశీర్వదించబడిన వాడిగా చెప్తున్నాను. నువ్వు ఒక పట్టుకొని నువ్వు చేయగలవు యేసయ్య వల్ల నేను నమ్ముతున్నాను. నీకు ఆ శక్తి సామర్థ్యాలు నా దేవుడు ఇచ్చారు. నువ్వు పట్టుబట్టి నాలో ఉన్న అవిశ్వాసం విరిగిపోయేదాకా, నా దేవుడికి నా మీద జాలి వచ్చేలాగా, నా దేవుడు నన్ను కనుకరించి అవిశ్వాసం ప్లేస్లో విశ్వాసాన్ని పెట్టేదాకా నేను ఆయన కాళ్ళు విడవను, కన్నీరు ఆపను అని ఒక తీర్మానం చేసుకో. ఈరోజు నువ్వు ఉపవాసాలుండు, కూర్చొని ఏమి చేయొద్దు. నేను నా అవిశ్వాసం ద్వారా మిమ్మల్ని అవమానించానయ్యా, నా అవిశ్వాసం ద్వారా మీ శక్తిని తక్కువ చేశానయ్యా, నా అవిశ్వాసం ద్వారా నేను మిమ్మల్ని గాయం చేశానని నువ్వు కన్నీటితో ఆ పాపాన్ని మాత్రమే ఒప్పుకోగలిగితే నీలో ఉన్న అవిశ్వాసం ఏమవుద్దో తెలుసా? విశ్వాసంగా మారిపోద్ది. ఒకసారి ఆలోచించు. నీ మైనస్సే ప్లస్గా మార్చేస్తారు దేవుడు, నీ బలహీనతే బలంగా మార్చేస్తారు. ఈ ముగ్గురులో ఉన్న 2వ లక్షణం చూద్దాం. ఫస్ట్ లక్షణం గొప్ప విశ్వాసం, ఆకాశమంత విశ్వాసం. ఎదురుగుండా సమస్య ఉన్న తొనకకుండా, వెనకకుండా ఉన్న విశ్వాసం. అది మనం కూడా సంపాదించుకోవాలి. 2వ పాయింట్ చూద్దాం. 3:16. వీళ్ళు ఏమంటున్నారంటే రాజుగారితో, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నాకు ఇదే అర్థం కాల, ఏంటి ఇలా మాట్లాడతారు? ఏమండి రాజుగారు ఎందుకండి?
మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి, ఒరే ఏంటో నాటకాలు కాదయ్య గారు, మీరేం చెప్తే చేస్తానండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను కుటుంబంతో ఉన్నానయ్యా, ప్లీజ్ అయ్యా, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు దలుచుకుంటే ఏదైనా చేస్తారు, దేశం నుంచి పంపించేస్తారు, లేకపోతే ఏదైనా చేయగలరు, పోనీకి చచ్చిపోతాం మనం. వీళ్ళు ఏంటి ముగ్గురు ఎందుకు ఇలా ఉన్నారు? ధ్యానిద్దాం. చదవటం వేరు, ధ్యానించడం వేరు. ప్రియదేవుని పిల్లరా, ఈ ముగ్గురిని అడిగితే అలా ఎలా ఉన్నారా మీరు, మాలాంటి మనుషులే కదరా, మీకు దండం పెడతా, విషయం చెప్పండిరా అని కనుక నేను అడిగాను అనుకో, దైవజనుడిగా మీకోసం అడుగుతా, ఎందుకంటే అసలు ఏమంటారో చూద్దాం. ఓ షడ్రిక్ మెషక్ అబేద్నెగో, అరే రాజుగారి ఎదుట ఉండి మీ ముగ్గురు చింత లేదు, గింత లేదు, చింతకాయ పచ్చడి లేదు అంటారేంట్రా, అసలు ఆ ధైర్యం ఏంట్రా బాబు అంటే, ఎలా బాబు, అక్కడ పైనుంచి ఆయన చూస్తున్నారు, అక్కడ కింద ఏం జరుగుతుంది ఏమంటారా అని. ఇప్పుడు ఈడికి భయపడమంటారా, ఆయనకి భయపడమంటారా? వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఈ క్షణం దేవుడు పైనుంచి చూస్తున్నారు. అమ్మ, ఈ టైంలో మనం భయపడామనుకో చచ్చిపోతాం, ఈ టైంలో మనం భయపడ్డామనుకో అయిపోతాం. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, మేము రాజుకు భయపడకూడదు, రాజులకు రాజు అయిన దేవుడికే భయపడాలి మేము. వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారు? మాకు చింత లేదయ్యా బాబు. ఎగ్జాంపుల్, మీ ఎదుట ఒక కార్పొరేటర్ ఉన్నాడు, మీ యొక్క ఊళ్ళో కార్పొరేటర్, పక్కనే సీఎం ఉన్నాడు. ఎవరు భయపడతారు? ఎవరు భయపడాలి? ఇప్పుడు సీఎం ఎదురుగుండా ఉండగా మీకు పక్షాన ఉన్నాడని తెలిసినప్పుడు కార్పొరేటర్కి భయపడతారా? సేమ్ వాళ్ళ ఫీలింగ్ అంతే. ఒరే దేవుడే మా పక్షాన ఉన్నారు, ఆఫ్టర్ అరే ఇక బచ్చేగాడు ఇంకో సాయంకాలం నీ ఉద్యోగం ఉండదు, నీ పోస్ట్ ఉండదు రాజా, ఎక్కువ యాషలు వేసావు, ఆయన అసలే చాలా తేడా. వీళ్ళు అటు చూస్తున్నారు ఎవరిని? అదే సమయంలో దేవుడు మమ్మల్ని చూస్తున్నారు, బావో ఇప్పుడు సరిగ్గా చేయలేదనుకో పోతాం మేము. వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు? అగ్నిగుండానికి భయపడుతున్నారా? రాజుగారికి భయపడుతున్నారా? ప్రాణం పోద్దని భయపడుతున్నారా? వాళ్ళు ఎవ్వరికి భయపడతలా. ఆ ప్లేస్లో ఉంటే మనం వేటికి భయపడతాం? ఫస్ట్ రాజుగారికి మనకి తెలుసు కదా, మోర్చ వచ్చేస్తే రాజుగారు నవ్వించారా, నిజంగా చెప్తున్నా. దాన్ని పక్కన పెట్టుకుని మీ సమస్యల కోసం బాధ అనిపించట్లేదా? ఎన్ని సమస్యల కోసం బీపీ తెచ్చుకున్నారు మీరు దేవుని పిల్లలేనా? అసలు మీరు ఈరోజు మీ సమస్యను బట్టి భయపడిపోతున్నారు. ఈరోజు మీరు సాతాన్ని బట్టి భయపడుతున్నారు. ఏది? తలకాయ లేనోడు మీ దగ్గరికి వస్తే తలకాయ ఉన్నోళ్ళు భయపడితే మీ తలకాయ ఉన్నట్ట లేనట్ట. ఈరోజు మీరు సాతానికి దేవుని యొక్క సిలువలో రక్తం చేత నీకోసమే ఆయన రక్తం చేత ఆడు తలకాయ చేత కొట్టేశారంతే. ఇప్పుడు తలకాయ లేదు, ఓడిపోయినోడు ఆడు, అధికారం పోయింది ఆడికి, కానీ నువ్వు వాడికి భయపడతావు. కానీ సమస్తాన్ని చేయగలన దేవుడికి భయపడట్లా. సమస్యకు భయపడతావు, సాతానికి భయపడతావు, దెయ్యానికి భయపడతావు, మట్టి మనుషులకి భయపడతావే గాని దేవుడికి మాత్రం నువ్వు భయపడవు. వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అద్భుతమైన లక్షణం, ప్రపంచం నేర్చుకునేంత గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి మాత్రమే భయపడుతున్నారు. అగ్నిగుండానికి భయపడతల్లా, రాజుగారికి భయపడతలేదు, వాళ్ళు చచ్చిపోతానే ఉంది దేనికి, వాళ్ళ ప్రాణాన్ని బట్టి భయపడట్లా. అది కదండి దేవుడు కోరుకునేది. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? అప్పులకి భయపడకూడదు, రోగానికి సమస్యకి భయపడకూడదు, మనుషులకి భయపడకూడదు, సాతానికి భయపడకూడదు. కేవలం దివారాత్రులు నన్ను చూస్తున్నారు, ఆయన కనుదృష్టి నా మీదే ఉంది, ఆయన నాలోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు, ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నేను గనక ఆశలు చంపేస్తాను నన్ను, ఆ భయం నీలో ఉండాలి. ఆ యొక్క చూస్తున్నారని విశ్వాసం నీలో ఉండాలి. ఒక పిచ్చి దుక్కులకు గనక కార్పొరేటర్కి భయపడి సీఎంకి భయపడిపోతే ఎలా ఉంటుందండి? ఒకసారి ఆ ఊహ, ఒకసారి మీ చేసేదంతా అదే కదా. ఈరోజు దేవుడు మీ కాళ్ళ కింద పెడతానన్న సాతానికి భయపడతారా మీరు? వాణ్ణేమో దేవుడు మీ కాళ్ళ కింద చితకదొక్కుతానంటే వాడికి భయపడతారు మీరు. సమస్యను చూడొద్దు, నీ భారం యెహోవా మీద మోపు, నీ సమస్యను కూడా నీకు ఆశీర్వాదంగా మార్చేస్తానన్న దేవుడికి భయపడకుండా సమస్యకు భయపడతావు. దేవునికి భయపడకుండా సాతానికి భయపడతావు. అన్నయ్య రాత్రిపూట భయం వేస్తుంది అన్నయ్య, అన్నయ్య పడుకోవాలంటే భయం అన్నయ్య, అన్నయ్య ఆడెప్పుడు వస్తాడో, ఎవడమ్మా నీ మొగుడా? కాదనే బాబు, ఆడొచ్చినా పర్లేదు, ఆడ ఎర్రకొట్టేస్తాను, కానీ ఈడు వస్తాడన్నయ్య సాతాన్ గాడు. ఎవరికి భయపడుతున్నావు? సిగ్గు అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? ఇలా ముగ్గురు ఎవరికి భయపడుతున్నారు? సర్వాధికారి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి ఎదురు చెబితే రాజుగారు మక్కిల్లెర కొట్టగా దేవునికి భయపడుతున్నారండి. ఎవరికి నువ్వు భయపడాలి? దేవుని బిడ్డగా ఎవరికి భయపడుతున్నావు? ఎంతకాలం ఎవరికి భయపడ్డావు నువ్వు? మనుషులకు భయపడిపోతావు. తప్పు చేయకుండా మంచి భక్తి చేస్తూ కూడా అమ్మ నాన్న ఏమన్నా అంటారేమో, ఎందుకు అంత భయం? నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు, నువ్వు చేసేది పరిచర్య అయితే ఎందుకు మనుషులకు భయపడుతున్నావు? మనుషులకు భయపడి పరిచర్య ఆపేశావు, మనుషులకు భయపడి దేవుని రాజ్యం కడతం ఆపేశావు, మనుషులకు భయపడి పేదల ఆకలి తీర్చడం ఆపేశావు. నీ భయం ఎంతసేపు చెప్పినా తక్కువే తెలుసా?
రెండోది, సాతానికి భయపడి ఆడికి ఇంకా అధికారం ఇస్తావు. సాతానికి భయపడితే మామూలుగానే అటు రెచ్చిపోతాడు. ఇప్పుడు నువ్వు భయపడ్డావు అనుకో, అమ్మయ్యా ఇది నాకు భయపడుతుంది, దీని అంతు చూస్తానని ఇంకా ఇంకా నిన్ను చెడగొడుతూ ఉంటాడు. ఒకసారి ఆలోచించు. ఎవడికి తెలియపోవచ్చు, కానీ నా దేవుడు తెలుసు కదా నువ్వు ఎలా ఉన్నావో, నీ వ్యక్తిత్వం ఎలా ఉందో. దేవుడికి భయపడాల్సింది సమస్యకి భయపడతావు, దేవుడికి భయపడాల్సింది సాతానికి భయపడతావు, దేవునికి భయపడాల్సింది మనుషులకు భయపడతావు. నువ్వేం దేవుని పెట్టమని నాకేం అర్థం కావట్లా. ఒకసారి వాళ్ళ సన్నివేశంలోకి మనం వెళ్దాం. వాళ్ళకు వచ్చిన సిచ్యువేషన్, నీకు వచ్చిన సిచ్యువేషన్లో ఎన్నిసార్లు మనుషులకు భయపడి దేవునికి భయపడకుండా దేవుడిని ఏడిపించావో గుర్తు చేసుకో. ఎన్నిసార్లు సమస్యకు భయపడి దేవుడి మీద ఆయాసపడ్డావో గుర్తు చేసుకో. సమస్యకు భయపడి ఇంకేముంది, రేపో మా అప్పులు వచ్చి మీద పడిపోతారు, కోర్టులో వేసేస్తారు, నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని నీ పరిస్థితిని బట్టి ఏం దేవుడు అయ్యా, ఏ దేవుడివి? మరి నీలాగా వాళ్ళు కూడా అనొచ్చుగా. షడ్రక్ మెషక్ అబద్నుగోలు కూడా నీలాంటి వ్యక్తిత్వం, నీలాంటి శరీరం ఉన్న వాళ్ళే, నీలాంటి మనసు ఉన్న వాళ్ళే. భలే దేవుడు అయ్యా, నిన్ను సేవించినందుకు తీసుకొచ్చి రాజుగారు ముందు పెట్టావు. నిన్ను సేవించినందుకు ఈరోజు మాకు 5 నిమిషాల్లో పెరుగుతుంది అక్కడ అగ్నిగుండం, మాకు 7 రెట్లు చేస్తున్నాడంటే ఈ అయ్యగారు. సొనగట్లేదే, గొనగట్లేదే, నీలాగా ఆయాసపడట్లేదు సమస్యను బట్టి. వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు కాబట్టి భయపడరు, వాళ్ళు వణకరు. వాళ్ళను చూసిన వాళ్ళు కొనుకొస్తుంది తప్ప వాళ్ళకి మాత్రం వణుకు రాదు. అది క్రైస్తవ్యం అంటే, అది దేవుని జనాంగం అంటే. నిన్ను చూసి జనాలు భయపడాలి, నీలో ఉన్న దేవుణ్ణి చూసి శత్రువు వణకాలి, నీలో ఉన్న సర్వశక్తుడిని బట్టి. నాకు అది చాలా ఇష్టమైన మాట. సర్వశక్తుడు నేను ఏకమై ఉన్నాను, నాలో ఉన్నది, నాలో నివసిస్తుంది ఎవరో తెలుసా? సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు నాలో ఉన్నారండి. నా జోలికి వస్తే నా దేవుడు ఊరుకుంటారా? నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా జోలికి సాతాను కూడా వస్తే తునకలు చేసేస్తారు తెలుసా? ఈరోజు ఎవరికుందండి ఆ విశ్వాసం? ఎవరికుందండి ఆ నమ్మకం? నా దేవుడు నన్ను కాపాడతారు, నేను నా దేవుడికి తప్ప నేను ఎవరికి భయపడకూడదు. సమస్యకి భయపడ్డానా నేను చేతగాడిన వాడిని అయిపోతాను. బైబిల్లో సామెతలో ఉంటుంది, ఒక మంచి వచనం ఉంటుంది, శ్రమ కలిగిన నాడు నువ్వు గనక కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అయిపోతావు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. శ్రమలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలి? దేవా మీరు ఏదైనా చేయగలరు, నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నా అని శ్రమల నుంచి బయటకు వచ్చి గొప్ప పేరు సంపాదించుకోవాలి తప్ప శ్రమ కలిగినప్పుడు కృంగిపోవటం, ఇంట్లో వాళ్ళు బెదిరిస్తే భయపడిపోవటం, అమ్మ నాన్న వద్దు ఆ సహవాసం అంటే భయపడిపోవటం, మొగుడేదో వద్దనంగానే వణికిపోవడం, అది కరెక్ట్ కాదు. ఆ క్షణంలో మౌనంగా ఉండండి, ఆ క్షణంలో వాళ్ళతో ఏకీభవించినట్లు ఏకీభవించండి. ఆ తర్వాత యుద్ధం యెహోవాదే. ప్రపంచానికి మాదిరిగా ఉన్న వాళ్ళ ముగ్గురు యొక్క రెండవ లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవ్వరికీ భయపడట్లా. కేవలం వన్ అండ్ ఓన్లీ వన్, ద మెయిన్ హీరో, ద మెయిన్ లెజెండ్, ద మెయిన్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆల్మైటీ గాడ్ అయిన దేవునికి మాత్రమే భయపడుతున్నారు వాళ్ళ ముగ్గురు. ఈరోజు సంవత్సరాలు అయిపోయినా ఒక రోగం వస్తే భయపడిపోతావు, 2-3 రోజులు ఆ రోగం తగ్గకపోతే భయపడిపోతావు, మనుషులకి భయపడిపోతావు. సమస్యకి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అన్నయ్య, విశ్వాసం ఏది? నాకు పిల్లల్ని ఇస్తారన్నయ్య, ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలా, నా దేవుణ్ణి మాత్రం నేను సేవిస్తాను, నా దేవుని యందే భయభక్తులు కలిగి ఉంటానని మీలో ఎవరైనా చెప్పారా? పిల్లలు పుట్టిన వాళ్ళు ఆ మాట చెప్పగలుగుతున్నారా? పెళ్ళి అవన వాళ్ళు ఆ మాట చెప్పగలుగుతున్నారా? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఇస్తారు. లేట్ అయిన తర్వాత వాగ్దాన పుత్రుని ఇచ్చారండి. హన్నాకు లేట్ అవ్వడం వల్ల ప్రవక్తనిచ్చారు. నా బంగారు తండ్రి, నీకు లేట్ అవుతుందా? దేవునిలో ఉండగా లేట్ అవుతుందా? దేవుని యందు పరిచర్య చేస్తూ ఉండగా నీ పిల్లలు లేట్ అవుతున్నారా? పొందుకో ఆశీర్వాదం. ఎంత లేట్ అయితే నీకు ఆశీర్వాదం అంత పెరిగిపోద్ది, ఎంత లేట్ అయితే అన్ని రెట్లు పెరిగిపోద్ది. అంతే నా దేవుని నామంలో చెప్తున్న యేసునామంలో పొందుకోండి. అన్న వచ్చి ఏం దేవుడు సర్వనాశనం అయిపోతావయ్యా, నా శాపనార్థాలు నీకు పెట్టేస్తున్నాను ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు తెలియదు కానీ ఎక్కడున్నావు నాశనం అయిపోతావు ప్రభు, నాకు పిల్లలు అవ్వట్లేదు కదా కొట్టరాలే అందా. ఏమల్లా వచ్చి తన బాధ కన్నీళ్ళతో చెప్పుకుంది. దైవజనుడు మాట రిసీవ్ చేసుకుని వెళ్ళిపోయింది. బెటగనేసి సవితి ట్రావే పెనిన్నా, అమ్మగారు అమ్మగారు నీ కొడుకు ఎవడే? నా కొడుకు బెవర్సు, మరి నా కొడుకు మీ కొడుకు ప్రవక్త గారు. మనం కార్చిన కన్నీరు కూడా బుడ్డిలో దాచుకునే దేవుడండి. నీ కన్నీరుకి ఈ లోకం విలువవదు, నీ కన్నీరు అంటే నీకే విలువ ఉండదు. నా బంగారు తండ్రి, నీవంటే ఎంత పిచ్చో తెలుసా? పశ్చాత్తాపడి నువ్వు కార్చిన, నిజంగా శ్రమ ద్వారా నువ్వు కార్చిన కన్నీరుకి విలువిచ్చే దేవుడు. నువ్వు పశ్చాత్తాపడే కన్నీళ్ళని బుడ్డిలో దాచుకునే పిచ్చి దేవుడండి. నీ సమస్య తీర్చలేరా? నీ జీవితాన్ని మార్చలేరా?
నా దేవుడు అంత శక్తి లేని దేవుడా? నేను సేవిస్తున్న దేవుడు అంత చేతగానోడు కాదే. ఏ భర్త అయితే నిన్ను శోధిస్తున్నాడో నీ భర్త నీకంటే ఎక్కువగా పరిచర్య చేసేలాగా మార్చగల దేవుడు అండి. పిల్లలు లేరని ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో వాళ్ళ పిల్లల కంటే నీ పిల్లల్ని గొప్పగా ప్రపంచానికి చూపించే దేవుడు అండి నా దేవుడు. నువ్వే అప్పుల పాలయ్యి తినటానికి లేకపోతే నువ్వే 100 మందిని ప్రతిరోజు పోషించేలాగా ఆశీర్వదించగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. నా దేవుడు చేతగానోడు కాదు, నా దేవుడు బలహీనుడు కాదు, నా దేవుడు అసమర్థుడు కాదు. పిల్లలారా, నా దేవుడు ఏదైనా చేయగలరు. నా దేవుడు శాపగ్రస్తమైన నిన్ను ఆశీర్వాదంగా మార్చగలరు. అప్పుల్లో ఉన్న నిన్ను 10 మందికి 100 మందికి అనాథ శరణాలయంలో నిన్నే ఇన్ఛార్జిగా పెట్టి 100 మందిని పోషించగల శక్తిమంతుడండి నా దేవుడు. ఎన్నిసార్లు ఏడిపించావు, ఎంతగా ఏడిపించావు. నీ అవిశ్వాసం చేత మనుషులకు భయపడి ఆయనకు భయపడకుండా, సమస్యకు భయపడి ఆయనకు భయపడకుండా ఇప్పటికైనా మారండి అయ్యా. అమ్మా, మీ కాళ్ళు ముట్టుకుంటాను. ఈ 2 లక్షణాలు తెచ్చుకోండి. 1, విశ్వాసం కలిగి ఉండండి. 2, పిరికితనం మీలోంచి పోవాలి. శత్రువైన సాతాన్ని బట్టి, నిందలేస్తున్న మనుషుల్ని బట్టి భయపడద్దు. ఏదైనా చేయగలిగిన దేవుణ్ణి బట్టి, దేవునికి మాత్రమే భయపడండి. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకనే యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు 4 సువార్తలో చోట ఏమని రాస్తారు తెలుసా? ఒరే, ఎవరికరా మీరు భయపడేది? సాతానికైనా? ఏం చేయగలరా సాతాను? ఏం చేయగలడు? రవ్వా చంపేస్తాడయ్యా. అవునరా, నేనే ఒప్పుకుంటున్నాను, చంపేయగలడు. ఆయన ఒక విషయం చెప్పనారా? ఆడు మీ శరీరాన్ని మాత్రమే చంపగలడు. నేనేంటో తెలుసా? శరీరాన్ని, ఆత్మని కూడా నరకం దూసేయగలను. మీరు నాకు భయపడాలి. సృష్టికర్తనే నాకు మాత్రమే భయపడాలి. మీరెవ్వరికీ భయపడకూడదు. అది కూడా మంచి భయమే నా మీద ఉండాలి, చెడ్డ భయం ఉండకూడదు. నా తండ్రి అమ్మో తప్పు చేస్తే, పాపం చేస్తే పరిశుద్ధుడు ఆయన. నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని భరించలేరు కాబట్టి ఆయన మంచి భయమే ఉండాలి తప్ప చెడ్డ భయం కూడా నా మీద ఉండకూడదురా. ఏ క్లారిటీ ఇచ్చారు? ఆయన మనసులో ఏముందో తెలుసా? ఆయన స్వరూపంలో ఉన్న పిల్లలు, ఆయనని సేవిస్తున్న పిల్లలు సాతానికి కానీ మనుషులకు కానీ సమస్య కానీ భయపడకూడదని ఎంత తెల్లగా చెప్పేశారండి నా దేవుడు సువార్తలో. ఆయనే మాట్లాడారు. అరే, మీరు భయపడాల్సిన వరకు తెలుసా? మిమ్మల్ని, వాణ్ణి కూడా నరకానికి తోసే నాకు భయపడండి. మిమ్మల్ని, మీ శరీరాన్ని ఆఫ్టర్ ఆల్ చంపుతాడేమో, నేనైతే దారుణంగా తీసుకెళ్లి నరకాన్ని తోసేస్తాను. నాకు భయపడండి. దేవుణ్ణి నువ్వు సాతాను కంటే తక్కువగా చూస్తున్నావా? నీ క్రియల ద్వారా ఎక్కువగా చూస్తున్నావా? నా దేవుణ్ణి నువ్వు ఎలా చూసావు? ఎంతకాలం? సమస్య కంటే పెద్దగా చూసావా? సమస్య కంటే చిన్నగా చూసావా? నా దేవుణ్ణి ఎలా చూసావు? మనుషులకు భయపడి, దేవుని ఎదుటే దేవుడు చూస్తూ ఉండగా మనుషులకు భయపడి దేవుణ్ణి బాధపెట్టిన సందర్భాలు నీ జీవితంలో కోకొల్లలండి, కోకొల్లలు. అది ఈరోజే నువ్వు మనస్సు మార్చుకొని, ఈ రోజు మొదలుకొని నేను మనుషులకు భయపడను, నేను సాతానికి భయపడను, నేను సమస్యకు భయపడను అని నువ్వు తీర్మానం చేసుకొని కన్నీళ్లతో దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరుస్తారు. ఈ 2 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మీలో అవిశ్వాసం ఉండకూడదు. వాగ్దానం నెరవేర్చబడాలంటే పూర్తి విశ్వాసం. ఎంత చిన్న విశ్వాసం సరిపోదు. విశ్వాసంలో ఆకాశం అంతా వెళ్ళిపోవాలి మీరు. అలా ఎప్పుడు వెళ్తుంది? దేవుడు చేసిన కార్యాలను దావీదు వలె తలపోసుకుంటూ ఉండగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నేను ఎందుకంటే పద్దాక ఎప్పుడు తీసుకొస్తాను? 30 ఏళ్ళ 20 ఏళ్ళ కిందట. మీరేదో అనుకుంటున్నారు పని పట్టలేదు. మీరు పిచ్చోళ్ళు, నేను పిచ్చోడు కాదు. దాని వెనక ఒక మర్మం ఉంది, దాని వెనక ఒక సీక్రెట్ ఉంది. అలా గనక తలపోసుకోవటం వల్ల దేవుడు మనల్ని చూసి మనలో విశ్వాసం పర్సంటేజ్ పెంచేస్తా ఉంటారు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఈ 2 పనులు చేయటం వల్ల ఏం పొందుకున్నారో బైబిల్లో చూపించి నేను ముగిస్తాను. తద్వారా మీకు కూడా విశ్వాసం పెరుగునుగాక. వీళ్ళ ముగ్గురు ఇలా చేయటం వల్ల ఏం జరిగింది? వీళ్ళ ప్రాణాలు కోల్పోయి వీళ్ళ సమాధుల మీద వీళ్ళకి పలకలు వచ్చినాయి కదా. ఏం జరిగింది చూద్దాం. దానియేలు 3వ అధ్యాయం 28, 29, 30 ఈ 3 చూద్దాం. ఒక్కసారి చూడండి. నెబుకద్నెజరు, షద్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి
సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని శద్రకు మెషాకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీలిగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండబడును. అంతట నుండి రాజు శద్రకు మెషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. చూడండి ఒకసారి, ఇప్పుడు వాగ్దానాన్ని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనాలు పక్కన పెట్టి లెఫ్ట్ సైడ్ రెండోది వీళ్ళ ముగ్గురు పక్కన పెట్టండి. చూడండి, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది, జనములు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి. ఇప్పుడు ఇది వీళ్ళ ముగ్గురు జీవితంలో అది నెరవేరిందా లేదా? ఇప్పుడు చూడండి, శాసనం మార్చేశాడు. ఎవరిని బట్టి? ఎవరు? ఒక విగ్రహారాధికుడు. వీళ్ళ ముగ్గురు విశ్వాసాన్ని బట్టి, వీళ్ళ ధైర్యాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేశాడు? శాసనాన్ని మార్చేశాడు. ఒకటి చెప్పనా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. చంపాలనుకున్నవాడు, రౌద్రుడైపోయినవాడు, కోపావేశం, ఒరే కుక్కల్లారా, నా రాజ్యంలో ఉంటూ నా మాటని ఎదిరిస్తారా మీరు కుక్కల్లారా? మరి ఎంత కోపం వచ్చింది తెలుసా ఆయనకి? 7 రెట్లు పెంచమంటున్నాడు. మామూలుగానే అది అగ్నిగుండం. ఈయన కోపం ఎంత వచ్చిందంటే రౌద్రుడైపోయి కోపావేశుడై అహంకారంతో ఉన్నాడు కదా. నా మాట వినరా మీరు? ఆఫ్టర్ ఆల్ బచ్చేగాళ్ళు, రాజ్యంలో ముగ్గురు మామూలు వ్యక్తులు మీరు. ఆయన కోపం ఆకాశవంతకు వెళ్ళిపోయింది. 7 రెట్లు పెంచేశాడు అగ్నిగుండాన్ని. ఎంత అంటే తొందరగా చచ్చిపోవాలి వీళ్ళు, ఎందుకంటే నన్ను ఎదిరించారు కాబట్టి. ఇప్పుడు అటువంటి వ్యక్తి, అయ్యా మీ దేవుడే మా దేవుడు ఎలా అయిపోయాడు రాజుగారు? ఎవరి మాట ఎవరు వింటున్నారు? రాజు మాట వాళ్ళు వినాలి. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఎలా హెచ్చించారో తెలుసా? రాజుగారే వాళ్ళ ముగ్గురు మాట వినేలా చేశారండి. బాబోయ్, ఏం స్టేట్మెంట్ అండి బాబు! ఒకే ఒక్క దెబ్బతో తెలుసా? ఒరే వీళ్ళ ముగ్గురు దేవుడు కాకుండా అసలు సృష్టిలో దేవుడు పండ్! ఏం స్టేట్మెంట్ అండి అది? ఒరే ఈ రోజు నుంచి ఒక శాసనం రా, వీళ్ళ ముగ్గురు దేవుణ్ణి కనుక ఎవడన్నా దూషించాడు అనుకో, ఈడేంటి ప్రేమికుడు అయిపోయాడు, దేవుడు ప్రేమికుడిగా మారిపోయాడు. వీళ్ళ ముగ్గురు దేవుణ్ణి ఎవరైనా దూషించాడా చచ్చిపోతారా, వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా మార్చేస్తా. అరే రే 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 ఏమేనండి నా భాగ్యం! వింటంటే ఆనందానికి అవదలేవు. నాకు పిచ్చిపడి అతను ఏం మాట్లాడాలి అర్థం కావట్లా. వీళ్ళ ముగ్గురు విశ్వాసం కలిగి ఉండటం వల్ల, ధైర్యంగా దేవునికి మాత్రమే భయపడటం వల్ల ఒక పెద్ద రాజు మారిపోయాడండి బాబు. దేశం మొత్తానికి అధికారి అయిన రాజు ఒకప్పుడు ఎవరో కోపావేశుడు, రౌద్రుడుగా ఉన్న రాజు, అహంకారంతో ఉన్న రాజు దీనుడిగా మారిపోయేవారు బాబు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నేను ఎక్స్ట్రాలు ఎత్తి నన్ను కూడా వేసేస్తాడు అగ్నిగుండంలో. వాళ్ళు కాదు, నన్ను వేసేటట్టున్నాడు వీళ్ళ దేవుడు. పెద్ద భయంకరుడుగా ఉన్నాడు అని బుద్ధి తెచ్చేసుకున్నాడు. గర్వం ఏర్పట్టేసుకున్నాడు. అహంకారం అయిపోయి దీనుడైపోయి వీళ్ళ దేవుడే మన దేవుడు రా బాబు, అరే ఒక శాసనం పెట్టేస్తున్నారా బాబు, వాళ్ళ దేవుడి జోలికి వెళ్ళొద్దురా. ఎవరి మాట రాజు విన్నాడో తెలుసా? ఎవరిని బట్టి శాసనం మార్చాడో తెలుసా? మీకు ఆ విషయం గుర్తు చేస్తే పిచ్చి పట్టేస్తుంది. ఎవరో వీళ్ళ ముగ్గురు ఆ దేశంలో ప్రధాన వ్యక్తులు. అవునా? ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఒక్కసారి 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యోదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయంపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను ఒక తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణ్. మీకు విషయం చెప్పనా? ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు బానిసలండి. వాళ్ళ దేశం కాదు అది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉంటున్న దేశం వాళ్ళ పుట్టిన దేశం కాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు కాదు. వీళ్ళ ముగ్గురు బానిసలు. యవ్వన వయసులోనే బానిసలుగా వచ్చేశారు. ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్టు, శత్రువు దేశానికి వెళ్ళిపోయినట్టు ఇండియన్స్ ప్రతి క్షణం భయంతో ఉండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు బానిసలు. వీళ్ళ ముగ్గురు రాజుగారు భిక్షమెత్తే బతికి బయటపడతారు. నెబుకద్నెజరు రాజు వాళ్ళ స్థితి మొత్తం దిగజారిపోయింది. ఏమంటే ఇప్పుడు దేవుడు పైకి లేపాలంటే వాడు బానిస, వాడు చదువు లేనుడా, వాడు బలహీనుడా, అవన్నీ దేవుడికి అక్కర్లా. ఆయన మనసులో అనుకుంటే చాలు, ఎవరినైనా లేపెత్తారు పైకి, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు బానిసలు దేశంగా దేశంలో ఉన్నారు, శత్రువుల దేశంలో ఉన్నారు. కానీ ఇప్పుడు శాసనం ఎవరిని బట్టి మారిపోయింది?
బానిసలైన ముగ్గురు యొక్క భక్తి, వాళ్ళ యొక్క విశ్వాసం, ధైర్యాన్ని బట్టి ఏం జరిగింది? రాజుగారు రక్షించబడ్డాడు, రాజ్యంలో ఉన్న అందరూ రక్షించబడిపోయారండి. వాళ్ళ ముగ్గురు బానిసలు. ఇప్పుడు వాగ్దానాన్ని కనెక్ట్ చేస్తున్నా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వాళ్ళ ముగ్గురు యొద్దకు దేవుడు వచ్చారు. లెమ్మో తేజరిల్లుమో. ముగ్గురికి దేవుడు చెప్పారు, మీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసుకొని విశ్వాస వీరులుగా మారంట్రా, మీలో ఉన్న పిరికితనం తీసుకొని ధైర్యవంతులుగా మారంట్రా అని చెప్పారు. కొంతకాలం కిందట వాళ్ళ ముగ్గురికి దేవుడు, ఎస్ ప్రభువా, మీరు వచ్చారు మా దగ్గరికి, ఈ రెండు మాకు చెప్పారు కాబట్టి మేము ధైర్యవంతులుగా విశ్వాస వీరులుగా మారుతామని వాళ్ళు లోబడి సరి చేసుకున్నారు. తద్వారా ఏం జరిగింది? యెహోవా మహిమ వాళ్ళ ముగ్గురు మీద ఉదయించింది. తర్వాత ఏం జరిగింది? జనములు వాళ్ళ యొద్దకు వచ్చేశారు, రాజులు సహితము. మీరేం చెప్తే అది చేస్తామండి, మీ దేవుడే మా దేవుడండి, దయచేసి మీ దేవుడికి మా గురించి చెప్పి కొంచెం ఎక్స్ట్రాలు వేసాం, మాకు వణుకొస్తుంది ఇక్కడ, మమ్మల్ని వేసేస్తారేమో, మిమ్మల్ని రక్షించిన దేవుడు మమ్మల్ని భక్షిస్తారేమో చూడు అని భయపడిస్తున్నారు. బా, ఏం దేవుణ్ణి సేవిస్తున్నారు! బానిసల్నే పాత్రగా వాడుకొని సువార్తని ప్రకటించేలాగా, బానిసలను వాడుకొని దేశమంతా రక్షించేలాగా, దేశమంతా ప్రజలు దేవుని పిల్లలుగా మారేలాగా చేసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! బాబోయ్ నా దేవుడు ఎంత గొప్ప దేవుడా! నేను ముగిస్తున్నా ప్రియ దేవుని పిల్లారా, నువ్వెవరమైనా అవ్వచ్చు, కానీ ఈ సంవత్సరం నీకు ఒక పెద్ద వాగ్దానం సిద్ధంగా ఉంది. నీ స్థితి ఏదైనా అవ్వచ్చు, నువ్వు బలహీనుడువా, ఏం పర్వాలా, నీకు జనాంగం లేదా, ఏం పర్వాలేదు, నీకు చదువు రాదా, అసలు చదువుతో సంబంధమైన దేవుడు ఆశీర్వదించడానికి. ఇప్పుడు నువ్వు గనక ఈ 2 లక్షణాలు నేర్చుకోగలిగితే, విశ్వాస వీరుడిగా విశ్వాస వీరురాలుగా మారితే, పిరికితనం నీలోంచి పోయి సమస్యకి భయపడతాం మానేసి, శత్రువైన సాతానికి భయపడతాం మానేసి, మనుషులకు భయపడతాం మానేసి, దేవునికి మాత్రమే భయపడుతూ ప్రతి క్షణం నా దేవుడు చూస్తున్నారు అని భయంతో నువ్వు జీవించగలిగితే, డిసెంబర్ 31 లోపల నీ స్థితి ఆకాశం అంటబోతుంది. ఈ సంవత్సరం 31 లోపల నీ యొక్క స్థితి, ఆశీర్వాదం దేశాలకు వెళ్ళిపోబోతుంది. ఖచ్చితంగా జనాలు నీ వద్దకు వస్తారు. ఇప్పుడు రాజుగారు కిరీటం వేసుకున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేస్తారు నీ జీవితంలో, గొప్ప వాళ్ళు వచ్చి నిన్ను ఫాలో అవుతారు. దయచేసి మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అంటారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. ఎందుకని? నీలో ఉన్నది రాజాది రాజు కాబట్టి, నీలో ఉన్నది ఎవరో? వెలుగైన దేవుడు కాబట్టి నీ వెలుగులోకి అందరూ వచ్చేస్తారు. నీతో ఉన్నది దేవుడు, మహాదేవుడు కాబట్టి రాజులు సైతము నీ దగ్గరికి వస్తారు, నిన్ను ఘనపరుస్తారు. ఆ రాజులే నిన్ను ఘనపరిచేలాగా నా దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నారు. వాగ్దానం రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నా దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు అని చెప్పండి. ప్రార్థన. మహోన్నత తగిలితండి, ప్రేమ ప్రభు, వాక్యమైనది, వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడారు, కొత్తగా వింతగా మాట్లాడారు. మీకే మహిమ కలుగును గాక. ఈ దరిద్రుడిని నీచుడిని పాత్రగా మాత్రం వాడుతున్నారు, మీకే మహిమ కలుగును గాక. మీ ప్రజలు మీరు ప్రేమించి ఒక మంచి సందేశం ఈ అల్పుడికి బయలుపరిచినందుకు, నడిపించినందుకు మీకే మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం వాగ్దానం మేమందరం పొందుకునేలాగా మాకు సహాయం చేయమని, ఆ షరతు మేము పాటించే కృప దయచేయమని యేసయ్య నామమున గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.